ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్సీపీకి డబుల్ షాక్ ఇచ్చారు. కుప్పంలో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. ఓవైపు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు మొన్నటి వరకు కలకల్లాడిన కుప్పం బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం హోటల్ అమరావతిగా మారిపోయింది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో ఆ భవన యజమాని హోటల్ గా మార్చేశారు. త్వరలోనే అమరావతి హోటల్ ని ప్రారంభించనున్నట్లు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్తున్న వారు ఈ మార్పు చూసి షాక్ అవుతున్నారు. ఇక మరోవైపు చంద్రబాబు సమక్షంలో కుప్పం మున్సిపాలిటీలో 5 కౌన్సిలర్లు 14 మంది ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరిన వారిలో 1 నుంచి 24 వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు. ఇక కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు త్వరలోనే టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలియజేశారు. గత 5 ఏళ్లుగా కుప్పంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. కుప్పం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి అరాచకాలపై విచారణ జరిగించాలన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి 250 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. హంద్రీనివా కాలువ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేయడానికి 500 కోట్లతో రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక కుప్పంలో 2000 ఎకరాలలో సెజ్ ఏర్పాటు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. తటస్థులుగా ఉండే కుప్పం అభివృద్ధికి కోరుకుంటున్న వారందరినీ కూడా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని శ్రీకాంత్ చెప్పారు. మరోవైపు కుప్పం వైఎస్ఆర్సీపీ మూసివేయడం పైన టీడీపీ సెటైర్లు పేల్చింది. వైనాట్ కుప్పం అన్నాడు. కట్ చేస్తే కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు. కుప్పం వైసీపీ ఆఫీస్ ని హోటల్ గా మార్చేస్తున్నారు. అక్కడున్న వైసీపీ నేతలు కార్యకర్తలందరూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఎలాగూ బెంగళూరు పారిపోయాడు కాబట్టి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూడా మూసేసే యోచనలో జగన్ ఉన్నాడు. హోటల్ని కాకుండా కోళ్ల ఫారానికి అనువుగా ఉంటుందని సలహా ఇచ్చిన సజ్జల అంటూ ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక కుప్పం వైసీపీ ఆఫీస్ మూసివేత వైసీపీని భూస్థాపితం చేయడంతో ఒక్క జిల్లాతో సర్దుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇక మిగతా జిల్లాల వైసీపీ ఆఫీసులను కూడా ఇదే దారి అంటూ మరో ట్వీట్ వేశారు టీడీపీ నేతలు.